హాయ్ హలో వెల్కమ్ టు ఆన్యశ్రీ ఛానల్. ఇవాళ వచ్చి పిల్లలకి బెస్ట్ ఫ్యూచర్ ఎక్కడ బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే ఎదురు చూస్తూనే ఉంటారు. చాలా ఒక 100 స్కూళ్ళు అయితే అందరూ వెతుకుతూనే ఉంటారండి. అది మనకి తెలిసిందే. ఆ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా. ఎందుకంటే ఇంకా మార్చ్ వచ్చింది, మన పిల్లలకి ఒక అకాడమిక్ ఇయర్ అయితే ఎండ్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ దాని గురించి ఈ స్కూల్లో ఉంచుదామా, మారుద్దామా, వేరే స్కూల్స్ అన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చాలా కంగారు పడతారు. నేనైతే ఆన్యనైతే ఈ ఇయర్ వచ్చి స్కూల్ మారుస్తున్నానండి. ఇది వచ్చి లక్షయ్ ఒలింపియాడ్ స్కూల్ మాట. ఇక్కడ నుంచి స్కూల్ వైజ్ కానీ మన స్కూల్ వైజ్ చూడగానే ఏదైనా స్కూల్ నచ్చేస్తుంది అంటే బాగుంది అని చెప్పి ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఉన్న దాంట్లో పేరెంట్స్ దేనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారంటే నేను గమనించిన దాంట్లో పెద్ద స్కూల్ ఉందా లేదా, హైఫైగా ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఎడ్యుకేషన్ కూడా అంటున్నారు కానీ బట్ పెద్ద స్కూల్స్ ఉన్నాయా లేదా, ఎంత ఫీజు అయినా పర్లేదు, పాష్గా ఉందా లేదా అని చూసుకుంటున్నారు అన్నమాట. ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసుకోవాలి కదండి. సరే, ఇప్పుడైతే స్కూల్ గురించి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది వచ్చి 6th ఫ్లోర్లో ఉందండి. పైన ఆడిటోరియం, ఇక్కడే డ్యాన్స్, యోగా అలాంటివన్నీ ఇక్కడ పిల్లలకి నేర్పిస్తారంట. బాగుంది, చాలా పెద్దది, విత్ మిర్రర్ డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది కదా, అంటే డ్యాన్స్ కూడా నేర్పిస్తారన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి, యోగా, డ్యాన్స్, అలా చాలా స్పోర్ట్స్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఆడిటోరియం చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఇది వచ్చి కాగ్నో స్పేస్ అండి. ఈ స్కూల్లో వచ్చి నాకు కానీ మా ఆయనకు కానీ బాగా నచ్చినవి అయితే ఒక 3-4 అలా ఉన్నాయన్నమాట. దాంట్లో మెయిన్ ఇది వచ్చి కాగ్నో స్పేస్ అంటే వాళ్ళకి ఏదైనా సరే ఎలా చేయాలి ఏంటి అనేది దేని గురించి అయినా సరే క్లియర్గా చెప్తారన్నమాట. అండ్ క్లాస్ రూమ్స్ కూడా వచ్చి చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మిగతా ఇప్పుడు ఆన్య ప్రీవియస్ చదువుకునే స్కూల్లో ఏంటంటే 2nd ఫ్లోర్ అయినా 3rd ఫ్లోర్ అయినా చెప్పి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. యాక్చువల్గా మనం చదువుకున్నప్పుడు కూడా అలాగే ఎన్ని ఫ్లోర్లు అయినా సరే స్టెప్స్ మీదే వెళ్ళేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు మన పిల్లలకి వచ్చేసరికి మనం మన పిల్లల్ని సున్నితంగా పెంచి అమ్మో 10 స్టెప్స్ ఎక్కినామో 10 స్టెప్స్ ఎక్కుతున్నారా అని చెప్పి మనం బాగా ఫీల్ అయిపోతున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి లిఫ్ట్ ఉంది, దాంట్లో మాత్రం కంపల్సరీ ఒక గార్డ్ అయితే ఉంటారు. పిల్లల్ని ఏ ఫ్లోర్కి తీసుకెళ్ళి దింపాలి ఏంటి అనేది చెప్పి పిల్లలు ఎక్కగలరు అనుకునే వాళ్ళు స్టెప్స్ ద్వారా వస్తారు. లేదంటే చిన్నపిల్లల్ని మాత్రం కంపల్సరీ 2nd క్లాస్ వరకు అనుకుంటా చెప్పారు, వాళ్ళని మాత్రం లిఫ్ట్లోనే తీసుకొస్తారు. బట్ కంపల్సరీ విత్ గార్డ్ అయితే అక్కడ లిఫ్ట్లో ఉంటారనమాట, వాళ్ళని ఏ ఫ్లోర్లో దింపాలనేది. అండ్ క్లాస్ రూమ్స్ కూడా ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్గా అయితే ఇక్కడ వీళ్ళు అరేంజ్ చేశారండి. ఎలా అంటే PP1 PP2కి నర్సరీకి వచ్చి ఇలా అట్రాక్టివ్గా, అంటే చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే నర్సరీ PP1 PP2 అంటే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి సడన్గా ఇంకొక ప్లేస్కి వెళ్ళి పొద్దున్న సాయంత్రం ఉండాలంటే ఏడుస్తారు. నేను ఆన్యతో చాలా ఫేస్ చేశాను ఇలాంటి డేస్ అయితే. నేను స్కూల్కి వెళ్ళను, స్కూల్లో చాలాసేపు ఉండాలి అని. అలా పిల్లలు ఆడుకోకుండా వాళ్ళని స్కూల్కి అట్రాక్ట్ చేసేటట్టుగా కూడా మార్చారు. అండ్ సెకండ్ వచ్చి లైబ్రరీ ఒకటి బాగా నచ్చింది. ప్రతివీ బుక్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. నాలెడ్జ్ పరంగా కానీ అన్ని బుక్స్ కానీ ఏదైనా సరే పిల్లలకి ఏం కావాలి అనేది కంప్లీట్గా మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో దానికన్నా ఇంకా బాగా, అంటే విత్ చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్తో పాటు పిల్లల్ని అయితే బాగా చూసుకుంటారని నమ్మకం వచ్చింది. అండ్ మెయిన్ థింగ్ వచ్చి నాకు బాగా నచ్చింది ఏంటంటే సిక్ రూమ్ ఉందండి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది అంటే నేను అందరినీ అనట్లేదు, నేను చూసినంత వరకు అయితే పిల్లలకి జ్వరం వచ్చినా కానీ హెల్త్ బాగోపోయినా కూడా ఎగ్జామ్స్ కానీ ఏమన్నా అయితే అయ్యో ఇది మిస్ అయిపోతారేమో అని చెప్పి మనం ఒక ట్యాబ్లెట్ అలా వేసేసి పంపించేస్తాము. తర్వాత మనకి టెన్షన్గా ఉంటుంది ఎలా ఏంటి అని చెప్పేసి. కానీ ఇక్కడ సిక్ రూమ్ ఏంటంటే పిల్లలకి వాళ్ళు రెస్ట్ తీసుకొని ఇన్ కేస్ అవసరం అయితే డాక్టర్ని పిలిపించి ఏంటి అనేది కూడా, లేదా మనకైనా ఇన్ఫామ్ చేస్తారు. ఇలా మీ పాపకు బాగాలేదు, ఏం మెడిసిన్ ఇమ్మంటారంటే వాళ్ళే పిల్లలకి మెడిసిన్ వేసి జాగ్రత్తగా చూసుకుంటారు. అది ఒకటి బాగా నచ్చింది. ప్లే ఏరియా అన్నీ పెద్దగా ఉన్నాయండి. ఇది వచ్చి స్టార్టింగ్ మాట సరస్వతి విగ్రహం, అది చూస్తేనే ఇంకా స్కూల్ అమ్మయ్య అనిపించింది మాట. ఎందుకో తెలీదు, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొకటి స్టేషనరీ షాప్ కూడా కింద స్కూల్లోనే ఉందండి. గబుక్కున ఎవరన్నా మర్చిపోయినా కూడా, ఏమన్నా మనం తీసుకెళ్ళలేదు
మర్చిపోయారు పిల్లలు అయ్యో అనుకుని మనం పరిగెట్టక్కర్లేదు. మనం ఒక కాల్ చేసి మన పిల్లల పేరు చెప్పి ఇలా ఇవ్వండి అని అంటే వాళ్ళే స్టేషనరీ కానీ బుక్స్ కానీ ఏదైనా సరే ఇస్తారు. తర్వాత మనం అమౌంట్ పే చేయొచ్చు. అలాగే ఈ స్కూల్లోనే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇయర్లీ కావాలంటే ఫుడ్ తీసుకోవచ్చు. లేదు అని అంటే సింగిల్ డే, ఒకవేళ సింగిల్ డే మనకు అవ్వలేదు, మనకి ఇంట్లో పేరెంట్స్కి అవ్వలేదు అని అంటే మనం స్కూల్కి కాల్ చేసి ఇవాళ ఒక్కరోజైనా మా పిల్లకి ఫుడ్ ప్రొవైడ్ చేయండి అని అంటే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి ఒక కూపన్ ప్రైజ్ ఉంటుందన్నమాట. అది మనం తర్వాత పే చేయొచ్చు. అలా అన్ని విధాలుగా అయితే స్కూల్ నచ్చింది. నేను తీసింది చిన్న వీడియో, దాంట్లోనే నాకు అనిపించింది కొంచెమే చెప్పాను, పూర్తిగా చెప్పలేకపోయాను. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి, మీకు నచ్చుద్ది, మీరు అడ్మిషన్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరు స్కూల్కి ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, చూడడం తప్పులేదు. ఎందుకంటే మేము చూసింది సపరేట్గా ఉంటుంది, మీరు చూసింది సపరేట్గా ఉంటుంది కాబట్టి. అండ్ మీరు అలా వెళ్ళిన తర్వాత ఆన్యశ్రీ ఛానల్ చూసి వచ్చామనంటే మీకు ఓవరాల్గా అయితే ఫీజు అనేది తగ్గుతుందండి.